ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూసావా మహా సీత వెటకారం? సుమతకు గురించి నీతో మాట్లాడనని ఇంట్లో నీకు మాటిచ్చి ఇప్పుడు ఇండైరెక్ట్ గా మాట్లాడుతోంది. జనాభావ సుమతక్క భార్యాభర్తలని అందరికీ చెప్పకనే చెప్తోంది. ఇంటి గుట్టు రచ్చకిడవడం అంటే ఇదే. ఇక్కడికి ఎవరెవరూ చీరలు కొనటానికి వస్తుంటారు. వాళ్ళందరితో సీత ఇదే మాట చెప్తుంది. అందరూ జనాభావ సుమతక్క భార్యాభర్తలు అని అనుకుంటున్నారు. సీత తెలివిగా నిన్ను దెబ్బ కొడుతోంది మహా. దాని చావు తెలివితేటల్ని ఎలా దెబ్బ కొట్టాలో నాకు తెలుసు. ఇంటికి వెళ్ళి దాని పని చెప్తా. అనవసరంగా మహాలక్ష్మిని రెచ్చగొట్టావేంటి సీత? ఇప్పుడు తన ఇంటికి వెళ్ళి ఏం గొడవ చేస్తుందో ఏమో. తప్పకుండా ఫ్లెక్సీ గురించి పంచాయతీ పెడుతుంది అత్తమ్మా. మనం కూడా ఇంటికి వెళ్ళి ఆ గొడవ ఏంటో చూద్దాం. ఈలోపు మీరు ఒక పని చేయాలి. షాపింగ్ కు వెళ్తున్నామని అప్పుడే వచ్చారేంటి చెల్లాయ్? ఆ సీత మనందరి పరువుని బ్రతకనిచ్చేలా లేదు. బయటికి వెళ్లాలంటేనే సీత వల్ల ఎంతో ఇబ్బందిగా ఉంది. ఛ! మళ్ళీ సీత ఏం చేసింది పిన్ని? మన పరువు తీయడం తప్ప సీతకు వేరే పనే ఉంటుంది రామ్. నీ వల్ల పరువు పోతుందని, ఇంట్లో కాలు బయట పెట్టలేకపోతున్నావని మీ అత్తయ్యలు అంటున్నారు. అంత గొప్ప పని ఏం చేశావు సీత? అదేం గొప్ప పని కాదన్నయ్య, చాలా చెత్త పని. విద్యాదేవి సీత కలిసి రోడ్డు మీద వ్యాన్లో చీరలమ్ముతూ కనిపిస్తున్నారు. అది రోజూ చేసే పనే కదా చెల్లాయ్. ఆ మధ్య నువ్వు మహాలక్ష్మి కూడా చీరలమ్మ చీరలో, చీరలమ్మ చీరలో అని అమ్మారు కదా. ఆ వ్యాన్కు సీత జనా విద్యాదేవి కలిసిన ఫ్లెక్సీ పెట్టింది. చీరలు కొనడానికి వచ్చిన వాళ్ళందరూ ఆ ఫ్లెక్సీ గురించే మాట్లాడుకుంటున్నారు. ఆ ఫ్లెక్సీలో వాళ్ళెవరు? వాళ్ళిద్దరూ భార్యాభర్తలా అని అడుగుతున్నారు. దానికి తోడు విద్యాదేవి టీచర్ కూడా అక్కడే ఉంది. అది చూసి మా తల తిరిగిపోయింది. సీత నాకిచ్చిన మాట తప్పింది రామ్. మీ నాన్న గురించి, విద్యాదేవి గురించి ఎప్పుడు ఎక్కడ మాట్లాడను అని చెప్పి ఏకంగా వారి ఫోటోల్ని ఫ్లెక్సీగా చేసి ఊరంతా పబ్లిసిటీ చేసింది. ఆ ఫ్లెక్సీ చూసిన వాళ్ళు దాని గురించి నిన్ను కూడా అడుగుతారు. ఏం సమాధానం చెప్తావు? సీత నీ మాట వింటుంది అని చెప్పావు కాబట్టి వెంటనే ఆ ఫ్లెక్సీని తీసేమని చెప్పు. సినిమా పోస్టర్లా ఆ ఫ్లెక్సీ సిటీ అంతా తిరిగితే మన పరువు పోవడం ఖాయం. ఇప్పుడే ఆ ఫ్లెక్సీని తీసి తగలపెట్టమని చెప్పండి. ఆ పని నువ్వు చేస్తావా లేక నన్ను చేయమంటావా రామ్? ఎందుకు తగలబెట్టాలి బాబాయ్? సీత ఫ్లెక్సీ పెడితే తప్పే ఉంది పిన్ని. తన చీరల సేల్స్ పెరగాలని, వాటి పబ్లిసిటీ కోసమే కదా ఆ రోజు సీత నాన్నని, విద్యాదేవి టీచర్ని పెట్టి యాడ్ ఫిలిం చేసింది. ఆ యాడ్ ఫిలింలోని సిల్స్ని సీత ఫ్లెక్సీగా వేయించి పబ్లిసిటీగా వాడుకుంటుంది. అందులో తప్పే ఉంది. సూపర్ అల్లుడు, కరెక్ట్గా చెప్పావు. సీత చేసింది పబ్లిసిటీయే తప్ప పొరపాటో తప్పో కాదు. అంటే సీతని నువ్వు సమర్థిస్తున్నావా? అవును పిన్ని, ఈ విషయంలో నా సపోర్టు సీతకే.
అలా ఎలా సపోర్ట్ చేస్తావు రామ్? రోడ్డు మీద వ్యాన్ పెట్టి వ్యాన్ కా ఫ్లెక్సీ పెట్టి సీత చీరలు అమ్ముతోంది. తన షాప్ తీసేశారు. షాప్ లేనప్పుడు సీత ఎక్కడ బిజినెస్ చేస్తుంది? అందుకే వ్యాన్లో చీరలు పెట్టి అమ్ముతుంది. దానికి పబ్లిసిటీ కావాలి కదా, అందుకే యాడ్ చేసింది. అందులో స్టిల్స్ని ఫ్లెక్సీగా వాడుకుంటుంది. అసలు సీతని ఆ చీరల వ్యాపారం చెయ్యమని ఎవరు చెప్పారు రామ్? తను సంపాదిస్తేనే ఈ ఇల్లు గడుస్తుందా? నేను ఇంట్లో పడి తేరగా తింటున్నాను, పైసా సంపాదన లేదు అని నన్ను ఆడిపోసుకున్నారు కదత్తయ్య. అందుకే నా కాళ్ల మీద నిలబడాలని చీరల షాపు తెరిచాను. నా పాటికి నేను షాప్లో వ్యాపారం చేస్తుంటే ఆ షాపుని మూయించి నన్ను రోడ్డున పడేయించింది ఎవరత్తయ్య? మీరు కాదా? ఏంటి సీత, షాపును మూయించింది మహాలక్ష్మి? అవును, అత్తయ్య కావాలని నా మీద కక్ష కట్టి ఆ షాప్ మూయించింది. ఇప్పుడు నేను రోడ్డు మీద వ్యాన్లో చీరలు పెట్టి అమ్ముతుంటే ఇది కూడా మూయించాలనుకుంటుంది. ఏం వాగుతున్నావు సీత? నీ షాప్ ని మూయించాల్సిన అవసరం నాకేంటి? నోటికెంతొస్తే అంత మాట్లాడతావా సీత? మహా మీద అబాండాలు వేస్తావా? మహా వదిన ఆ ఫ్లెక్సీ తీయమన్నందుకు ఏకంగా నీ షాపే తీయమందని అబద్ధాలు చెప్తావా? అబద్ధాలు కాదు, నిజం. అందుకు నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా సీత? ఉన్నాయి మామ, కాసేపట్లో మీకే అన్ని తెలుస్తాయి. ఆ పని మీదే అత్తయ్యను మావేను పంపించాను. వాళ్ళు రాగానే అసలు విషయం తెలుస్తుంది. అదిగో వాళ్ళు వచ్చేశారు. తన చీరల షాప్ మూయించింది పిన్ని అని సీత చెప్తుంది నాన్న. అది కనుక్కోవడానికే మిమ్మల్ని పంపించారని అంటోంది. అవును రామ్, ఇందాక చీరల వ్యాన్ దగ్గరికి మహా అర్చన వచ్చి ఫ్లెక్సీ చూసి వెళ్లారంట. ఇంట్లో ఇలాంటి గొడవేదో జరుగుతుందని కంగారుగా విద్యాదేవి గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఫ్లెక్సీలో విద్యాదేవి గారితో పాటు నేను కూడా ఉన్నాను కదా, నా వల్ల ఎవరికీ ఏ సమస్యలు రాకూడదని సీత చెప్పినట్టుగా నేను ఈ విద్యాదేవితో కలిసి షాపు ఎందుకు క్లోజ్ చేశారో అని ఎంక్వైరీ చేస్తే ఇతను విషయం అంతా చెప్పాడు. ఆ రోజు ఏం జరిగిందో అందరికీ చెప్పండి. ఈ మహాలక్ష్మి గారు నాకు నా తోటి ఆఫీసర్లకు కొంత డబ్బిచ్చి సీతగారి షాప్ని క్లోజ్ చేయమన్నారు. ఈవిడ చెప్పడం వల్లే మేము ఆ రోజు సీతగారి షాప్ని సీజ్ చేశాము. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.